ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్‌గా నా గురించి ఆల్రెడీ మమ్మీ సాక్ష్యం చెప్పారు. ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చిందని చెప్పి. యాక్చువల్‌గా చెప్పాలంటే ముందు రోజు నాకు చెప్పలేదు వాళ్ళు. నైట్ అంతా నిద్రపోకుండా ఉన్నారని చెప్పి. అక్కడికెళ్ళాక చూస్తే ఆల్మోస్ట్ నేనెళ్ళిన టైంలోనే నాకు తెలిసి 250 మెంబర్స్ దాకొచ్చారు ఇంటర్వ్యూకి. అందరూ గూడా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళే ఉన్నారు. నేను అది చూడంగానే ఫస్ట్ నేను భయమేసి ఫస్ట్ వీళ్ళకి ఫోను చేశాను. నేను లోపలికెళ్ళను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు 10 ఇయర్స్ పైన ఉన్నారు ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు. లే అంటే నాకైతే రాదు. ఎందుకంటే నాది ఓన్లీ 4 ఇయర్సే ఉంది అని చెప్పి నేను భయపడ్డాను. దాని తర్వాత వీళ్ళంతా చెప్పారు కదా! సర్లే ధైర్యం చేసి ఎళ్దాంలే అని చెప్పి లోపలికెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఏంటంటే నాకు అనుకోకుండా ఒక 3 అవర్స్ టైం దొరికింది. అప్పటికే మమ్మీ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. అయితే అప్పటికప్పుడు ఎందుకో అనిపిచ్చి నేను నార్మల్‌గా ఓపెన్ చేసి కొన్ని క్వెషన్స్ అలా అప్పటిదాకా నేనసలు ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకంటే నా వర్క్ వల్ల నాకు లేట్ అయిపోయింది. సో, అప్పుడు ఒక 10 మినిట్స్ ముందు నేను ఓపెన్ చేసి చదువుకున్నాను. నేను ఏవైతే చదువుకున్నానో, ఏ ఆర్డర్‌లో అయితే చదువుకున్నానో, అదే ఆర్డర్‌లో ఇంటర్వ్యూ ఆమె కూడా అవే ఓపెన్ చేసి నన్ను క్వెషన్స్ అడిగింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదిది. అలానే హెచ్ఆర్ వరకు ఎళ్ళింది. అసలు నేనైతే షాక్ అయిపోయాను. అసలు నేను రాదు లోపలికే ఎళ్ళొద్దనుకున్నాను. అలాంటిది హెచ్ఆర్ వరకు అయ్యింది అంటే, అందరూ గూడా ఇన్ఫోసిస్ వచ్చిందంటే చాలా గ్రేట్ అసలు అని అన్నారు. అలానే ఆఫర్ లెటర్ కూడా వచ్చేసిందని నమ్మకంతో ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మేము ఈ బ్రదర్ వాక్యము యూట్యూబ్లో ఆగస్ట్ నుంచి చూస్తున్నామండి. నేను యూట్యూబ్లో చూస్తూ ఉండగా సడన్గా నాకు వచ్చింది. తర్వాత నేను ఇదేదో బాగుంది చూద్దాం మనం కూడా అని అప్పటి నుంచి మేము ఏకీభవిస్తున్నామండి. అయితే అప్పటి నుంచి ఏంటంటే మాకున్న సమస్యలను బట్టి మేము చాలా డీలా పడిపోయి అసలు ఎలా అంటే మేము ఇక చనిపోదాము అన్న స్థితిలో ఉండిపోయినప్పుడు కాదు ఇలాగా చేయకూడదు, మీరు ఇలా ముందుగానే పొంది ఉన్నామని ప్రేయర్ చేయండి అని చెప్పినప్పుడు మేము ప్రతిదీ కూడా అలా చేసుకుంటూ ఉన్నాము. చేసినప్పుడు దేవుడు ప్రతి నెల ప్రతిరోజు మమ్మల్ని దీవించి ఆశీర్వదించుతున్నాడండి. మా పాప జాబ్ విషయంలో కూడా నేను ముందుగానే స్తుతించుచూ ఉండేదాన్ని. అలాగే దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు. ఆఫర్ లెటర్ కూడా దేవుడు త్వరలోనే దయచేస్తాడని ముందుగానే కృతజ్ఞత కూడికి పెట్టుకున్నామండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మాధురికి ఇప్పుడే ఆఫర్ లెటర్ వచ్చింది బ్రదర్, మీకు చెప్దామని చేశాను. చాలా వందనాలు. మీరు ప్రేయర్ చేశారు గట్టిగా. మాధురికి ఆఫర్ లెటర్ ఇప్పుడే రిలీజ్ అయిందండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.